ఈ సినిమా కాస్టింగ్ కి సంబంధించి ఒక సంచలన అప్డేట్ నెట్టింట విపరీతంగా వైరల్. ఈ సినిమాలో పవర్ఫుల్ నటి ఒక కీలక పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఆమె ఇందులో కథానాయికగా కాకుండా పూర్తిగా నెగిటివ్ షేడ్స్ ఉన్న పవర్ఫుల్ పాత్రలో నటించబోతూ ఉండడం ఇండస్ట్రీ వర్గాలను తీవ్ర ఆశ్చర్యానికి గురిచేస్తోంది. తన సహజ సిద్ధమైన నటనతో హోమ్లీ రోల్స్లో మెప్పించిన ఆమె బాలయ్యకు పోటీగా విలన్ షేడ్స్ ఉన్న పాత్రను ఎంచుకోవడం ఈ సినిమా పైన ఉన్న ఆసక్తిని ఒక్కసారిగా నెక్స్ట్ లెవెల్కు తీసుకెళ్లింది. మాస్ ఆడియన్స్ పల్స్ తెలిసిన బాలకృష్ణ విశ్వరూపానికి కొరటాల శివ రాసుకున్న పవర్ఫుల్ విలనిజం తోడైతే థియేటర్లలో పూనకాలు రావడం ఖాయమని నందమూరి అభిమానులు ధీమా. కథా కథనాల విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా కొరటాల శివ డిజైన్ చేసిన ఈ పాత్రలో ఆమె ఏ రేంజ్లో మెప్పిస్తుందో వేచి చూడాలి. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలను అధికారిక కాస్టింగ్ అనౌన్స్మెంట్స్ను మేకర్స్ వెల్లడించనున్నారు. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ కొరటాల శివ కాంబినేషన్లో ఒక భారీ చిత్రం తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబో ప్రకటన వచ్చినప్పటి నుంచే టాలీవుడ్తో పాటు సినీ వర్గాల్లోనూ ఈ ప్రాజెక్ట్ పైన విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. ఇప్పుడు ఒక వార్త బాలయ్య ఫ్యాన్స్నే కాదు తెలుగు సినిమా ఇండస్ట్రీని ఊపేస్తోంది. అదేంటో తెలుసుకునే ముందు మీరు మాత్రం ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకొని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇక హెడ్లైన్స్ చూద్దామా. బాలయ్యకు సవాల్ విసురుతున్న ఆమె. అసలు డైరెక్టర్ ఆలోచనే పిచ్చెక్కిస్తుంది. సోషల్ మీడియాలో ఈ కాంబినేషన్ పైన ఫుల్ రచ్చ. ఇక స్టోరీలోకి వెళ్తే గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ కొరటాల శివ కాంబినేషన్లో ఒక భారీ చిత్రం తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబో ప్రకటన వచ్చినప్పటి నుంచే టాలీవుడ్తో పాటు సినీ వర్గాల్లోనూ ఈ ప్రాజెక్ట్ పైన విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి. పవర్ఫుల్ మాస్ ఎలిమెంట్స్తో పాటు బలమైన సామాజిక సందేశాన్ని జోడించి కథలను తెరకెక్కించడంలో దిట్ట అయిన కొరటాల శివ బాలకృష్ణ కోసం ఒక మైండ్ బ్లోయింగ్ కథను సిద్ధం చేసినట్టు సమాచారం. తాజాగా ఈ సినిమా కాస్టింగ్కి సంబంధించి ఒక సంచలన అప్డేట్ నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ సినిమాలో పవర్ఫుల్ నటి ఐశ్వర్య రాజేష్ కీలక పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఆమె ఇందులో కథానాయికగా కాకుండా పూర్తి స్థాయి నెగిటివ్ షేడ్స్ ఉన్న పవర్ఫుల్ పాత్రలో నటించబోతూ ఉండడం ఇండస్ట్రీ వర్గాలను తీవ్ర ఆశ్చర్యానికి గురిచేస్తోంది. తన సహజ సిద్ధమైన నటనతో హోమ్లీ రోల్స్తో మెప్పించిన ఐశ్వర్య రాజేష్ బాలయ్యకు పోటీగా విలన్ షేడ్స్ ఉన్న పాత్రను ఎంచుకోవడం ఈ సినిమా పైన ఉన్న ఆసక్తిని ఒక్కసారిగా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లింది. మాస్ ఆడియన్స్ పల్స్ తెలిసిన బాలకృష్ణ విశ్వరూపానికి కొరటాల శివ రాసుకున్న పవర్ఫుల్ విలనిజం తోడైతే థియేటర్లలో పూనకాలు రావడం ఖాయమని నందమూరి అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కథా కథనాల విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా కొరటాల శివ డిజైన్ చేసిన ఈ పాత్రలో ఐశ్వర్య రాజేష్ ఏ రేంజ్లో మెప్పిస్తోందో వేచి చూడాలి. త్వరలోనే ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన పూర్తి వివరాలను అధికారిక కాస్టింగ్ అనౌన్స్మెంట్ను మేకర్స్ వెల్లడించనున్నారు. సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో హీరోయిన్గా హిట్ అందుకున్న ఐశ్వర్య రాజేష్ ఈ సినిమాతో లేడీ విలన్గా హిట్ అందుకుంటుందేమో చూడాలి. నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా సక్సెస్ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఒక భారీ పవర్ఫుల్ మాస్ యాక్షన్ డ్రామా కార్పెంటర్లో కొరటాల మార్క్ సామాజిక సందేశానికి బాలయ్య బాబు రేంజ్ ఊరనాటు మాస్ ఇమేజ్కు అస్సలు పొందన కుదురుతుందా? అసలు ఈ క్లాస్ అండ్ మాస్ బ్యాలెన్సింగ్ ఎలా ఉండబోతుందనే సరికొత్త ఆలోచన అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. డైరెక్టర్ కొరటాల శివ గత చిత్రాలైన శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, దేవరా వంటి సినిమాలను గమనిస్తే కథలో ఒక బలమైన సామాజిక సమస్య, దానికి తగ్గట్టుగా హీరో పాత్ర చాలా హుందాగా క్లాస్గా సాగుతుంది. కానీ బాలయ్య బాబు బాడీ లాంగ్వేజ్ మరియు థియేట్రికల్ స్టామినా పూర్తిగా డిఫరెంట్. ఆయన స్క్రీన్ పైకి వస్తే డైలాగుల తూటాలు పేలాలి, విలన్లు గాల్లో లేవాలి. ఇక సమాజానికి మంచి చెప్పాలనే దర్శకుడి తాపత్రయానికి థియేటర్లలో సీట్లు చింపేయాలనే నందమూరి అభిమానుల అంచనాలకు నడుమ ఈ ప్రాజెక్ట్ ఒక పెద్ద సవాలనే చెప్పాలి. ఆగస్టు చివరి వారం నుంచి ఈ సినిమాకు సంబంధించిన ఒక భారీ షెడ్యూల్ ప్లాన్ చేశారు. కేవలం ఒకే ఒక్క యాక్షన్ సీక్వెన్స్ కోసమే ఏకంగా 20 రోజుల పైగా షూటింగ్ చేయబోతున్నారట. ఇక దీన్ని బట్టి చూస్తే కొరటాల శివ తన క్లాస్ మెసేజ్ను పక్కన పెట్టకుండానే బాలయ్య ఇమేజ్కు తగ్గట్టుగా యాక్షన్ డోస్ను పీక్స్కి తీసుకెళ్లనున్నట్లు అర్థమవుతోంది. సుధాకర్ చేకూరి భారీ బడ్జెట్లో నిర్మిస్తున్న ఈ సినిమాలో సమాజంలో దట్టంగా పేరుకుపోయిన ఒక సమస్యను కార్పెంటర్లా ఎలా చెక్కుతాడనే కోణంలో కొరటాల స్క్రిప్ట్ పైన గట్టిగా కసరత్తులు చేసినట్టు తెలుస్తోంది.
కొరటాల శివ సినిమాల్లో కేవలం ఫైట్లు మాత్రమే ఉండవు. ఆ ప్రాంతపు జీవన శైలిని, ఆ ఊరి నేపథ్యాన్ని చాలా బలంగా చూపిస్తారు. కార్పెంట్ బ్యాక్డ్రాప్లో కూడా సామాజిక మార్పును ఆశిస్తూనే బాలయ్య మార్కు తొడగొట్టే యాక్షన్ను జోడించడం కత్తి మీద సామే. క్లాస్ డైరెక్టర్ చేతిలో పడితే మాస్ హీరోలు ఏ రేంజ్లో మెప్పించగలరో ఇప్పటికే రుజువైంది. ఇప్పుడు బాలయ్య వంతొచ్చింది. కథ కంటే కూడా కథా నేపథ్యాన్ని నమ్ముకునే కొరటాల శివ దేవరా సక్సెస్ తర్వాత మరింత కసిగా ఈ స్క్రిప్ట్ను లాక్ చేశారు. మెసేజ్ ఇస్తూనే మాస్ ఆడియన్స్కు కావాల్సిన ఫుల్ మీల్స్ పెట్టడం అందరికీ సాధ్యం కాదు. 20 రోజుల యాక్షన్ బ్లాక్, కొరటాల స్టైల్ ఆలోచనలు కలిసి ఎలా వర్కౌట్ అవుతాయో, బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి ఫలితం వస్తుందో థియేటర్లలో చూడాల్సిందే.